రైట్ పవన్. సో ఏపీలో పోలింగ్ అయితే ముగిసిపోయింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది జూన్ 4న తేలిపోతుంది. ఇంకా 2 వారాలు మిగిలి ఉంది. అండ్ దీనికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు నిర్వహిస్తూ ఉంది. కొంతమంది ఏమో కూటమికి సంబంధించి 115 అంటారు, మరి కొంతమంది 134 వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అటు జగన్ కూడా సో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు ఈ విధంగా సర్వేలు నిర్వహించడం, సో ఓవరాల్ గా మొత్తం కూడా ఈసారి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది అని మాత్రం అర్థమవుతోంది. చూస్తే ఏపీలో పోలింగ్ ముగిసి వారం దాటిపోయింది. మరో 2 వారాలకు గాని ఫలితాలు వెల్లడబవు. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఇంకా చాలా సమయం ఉండడంతో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం ఓట్ల లెక్కలు, విశ్లేషణల్లో మునిగి తేలుతున్నారు. ఏ వర్గం ప్రజలు ఎవరికి ఓటేసి ఉంటారో అన్న అంచనాలపై లోతుగా చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి శిబిరం అంచనాలు ఎలా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఇక ఈ సమాలోచనల గొడవలో తాముంటే మధ్యలో పందెం రాయిళ్లు దెబ్బకు ఆ నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇక ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ సాంకేతిక బృందాలతో విశ్లేషణలు తయారు చేయించుకున్నాయి. ఈ బృందాలు రకరకాల నమూనాలతో లెక్కలు గట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించి తమను వినియోగించుకున్న పార్టీలకు నివేదికలు అందజేశాయి. ఇక అన్ని పార్టీల్లో ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయింది. క్షేత్రస్థాయి సమాచారంతో ఈ నివేదికలను సరిపోల్చుకునే పనిని కొత్తగా ఈ బృందాలకు అప్పగించారు. ఉదాహరణకు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తమ పార్టీ కోసం పనిచేసిన సాంకేతిక బృందాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఒక లెక్క ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 115 సీట్లకు తక్కువ కూడా వస్తాయని, మరో అంచనాలో కూటమి స్కోరు 136 దాటిపోతుందని ఈ బృందాలు తమ ప్రజెంటేషన్లో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సంబంధించి ఆ అంచనాల రోజు జరుగుతాయి. ప్రధానంగా ఏ పార్టీకి వారు విజయం సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో కొంతమంది ఆ సర్వే చేసే నిపుణులు కావచ్చు, లేకపోతే ఎన్నో ఎన్నికలు సంబంధించి పరిశీలించిన విశ్లేషకులు కావచ్చు, వీరంతా కూడా మెజార్టీ శాతం కూటమి అధికారులు రావడం ఖాయంగా కూడా చెప్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఆ పార్టీల వారీగా చూసుకుంటే ఆ తెలుగుదేశం పార్టీకి దాదాపు 100 నుంచి 105 స్థానాలు ఖాయంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ జనసేన పార్టీకి సంబంధించి 15 నుంచి అటు ఇటుగా చెప్తా ఉండగా భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం కూడా లెక్కలు కడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 130 నుంచి 140 స్థానాల మధ్యలో కూటమి అధికారులు కైవసం చేసుకుని రేపు పాలన కూడా కొనసాగిస్తామని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ తెలుగుదేశం పార్టీ 100 లోపే సీట్లు సాధిస్తుంది. ఇతర భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ఆ మెజార్టీ స్థానాలతో పాటు ఆ అధికారం కైవసం చేసుకుంటున్న విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీ నాయకులు కూడా ఎక్కడా కూడా పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయారు. ఎందుకంటే పోలింగ్ సరళిని గమనించిన తర్వాత చాలా మంది కూడా చాలా నియోజకవర్గాల్లో ఆ పైకి అంగీకరించలేకపోయినప్పుడు కూడా ఓటమి తప్పదని వారికి ఒక అంచనా వచ్చేసారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సమావేశంలో 150 సీట్లు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ పరమైన చర్చ కూడా రావనొచ్చు. ఎందుకంటే గతంలో అంత వరవడు ఉండి ఒక్క ఛాన్స్ అని గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్ని అంశాలు కలిసి రావడం, 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనపై ఉన్న వ్యతిరేకత అన్ని నేపథ్యంలోనే 150 సీట్లు వచ్చినాయి. కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిపోవడం, భవిష్యత్ తరాలకి భవిష్యత్తు లేకుండా చేసిన వైనం, ఇలా అనేక నెగిటివ్ అంశాలు వైసీపీకి శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో కూటమి ఖాయంగా గతంలో ఎన్నికల ముందు జరిగిన సర్వే రిపోర్ట్ కూడా అన్ని కూడా దాదాపు 10 సర్వేలు ఇస్తే 2 సర్వేలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ పోలింగ్ సైడ్ తర్వాత కూడా దాదాపు అన్ని పార్టీలు కూడా కూటమికే గెలుస్తారు, అధికారంలోకి వస్తారని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.